ఫిదా చిత్రం వలన అక్కినేని హీరో నాగచైతన్య ఓ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడు. అసలు విషయం ఏంటంటే కృష్ణవంశీతో పాటు మరికొందరు దర్శకుల దగ్గర అసోసియేట్గా పనిచేసిన సౌజన్య అనే ఆమె దర్శకురాలిగా పరిచయం కావడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తుందట. అందులో భాగంగా ఒక కథను కూడా సిద్ధం చేసుకుందట. చైతూకి ఈ కథ వినిపిస్తే కథ విన్న చైతూ చాలా బాగుందని చేసేద్దామని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే శేఖర్ కమల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు ఫిదా వచ్చింది. సౌజన్య చైతూతో చేద్దామనుకున్న కథకి ఫిదా కథకి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయట. అందువలన ఇప్పట్లో ఈ సినిమా చేయకపోవడమే మంచిదని భావించి ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారట. సౌజన్య మరో కథను సిద్ధం చేసుకునే పనిలో పడిందని, చైతూ మరో ప్రాజెక్ట్ను ఒప్పేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ఆ కథ చైతూ చేసి ఉంటే ఫిదాని మించిన పాత్ర అయ్యేదని, చైతూ కెరీర్లోనే గొప్ప విజయం సాధించేదని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. మొత్తానికి ఫిదా వలన చైతూ ఓ మంచి చిత్రం మిస్ అయ్యాడన్నమాట.